టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలిసి చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారట. జూనియర్ ఎన్టీఆర్తో మరి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయినట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మాత్రం తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎటువైపున రాలేదని, అసలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ పార్టీకి సంబంధించిన విషయంలో అయితే లేరని చాలా మటుకు చెప్తుంటారు. కానీ ఇదంతా నిజం కాదని అయితే తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పటి నుంచో ఉన్నారని, కేవలం ఆయన సినిమాల్లో ఉన్నారు కాబట్టే ఇప్పుడు బిజీగా ఉండి రాలేక సైలెంట్గా ఉన్నారు తప్ప అంతకు మించి ఇంకేమీ లేదని, కావాలని జూనియర్ ఎన్టీఆర్ మీద ఎన్నో రకాల అభియోగాలు మోపి ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే ప్రయత్నమే వైసీపీ ఇన్ని రోజులు చేసినట్టుగా అయితే చెప్తున్నారు. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన ఈ విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో సంచలనంగా మారింది. అందుకే చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని, తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంలో ఎవరూ కూడా ఆపలేరంటూ స్వయంగా అయితే జూనియర్ ఎన్టీఆర్ ఆయనతో మాట్లాడారట. నారా చంద్రబాబు నాయుడుకి ఈ విషయంపై మొత్తం క్లారిటీ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. సో చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీపై చూపిస్తున్న అభిమానాన్ని గురించి ముందు నుంచి తెలుసు. అందుకే వాళ్ళలో వాళ్ళు ఎప్పుడూ విభేదాలు లేవు. కేవలం పార్టీల వైపు అనవసరంగా ఒకరికొకరు మాట్లాడుకున్నారు తప్ప మిగతా ఏ విషయము కాదు. కాబట్టే ఈ విషయం తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆయనకి ఫోన్ చేసి మరి ఈ విషయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారట. తెలుగుదేశం పార్టీ మంచి విజయం సాధిస్తుందని అందులో డౌటే లేదంటూ చంద్రబాబు నాయుడికి భారీ భరోసా ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. మొత్తానికి ఎన్టీఆర్ సపోర్ట్ తెలుగుదేశం పార్టీకేనని తెలిసి ఆనంది